అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మీరు ఓపెన్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి గుడ్ లుక్స్ లో మీరు ఉండడం వల్లే ఆయన మీకు పిలిచి టికెట్ ఇచ్చారా? ఎవరి ద్వారానైనా మీరు ప్రయత్నించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నారా? టికెట్ కొన్నారా? జగన్ గారు ఆదరించి టికెట్ ఇచ్చారు. కొనడాలకి నిడాలు ఏముండవు జగన్మోహన్ రెడ్డి దగ్గర, అవునా? అటువంటివి ఏముండవు. సూట్ కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆయన నమ్మాడంటే ఆయన ఏమైనా చేసేస్తాడు. ధారా గారిని ఏం చూసి ఎవరైతే మన గురించి ఆయన దగ్గర ఇగో పలానా చోటికి క్యాండిడేట్ బాగుంటాడు, పలానా ఈయన ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎందుకంటే మనం చూడండి, డాక్టర్స్, లాయర్స్, ఇంకా తర్వాత ఎక్కువ హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఈ 175 ఎక్కువ మంది ఉన్నారు. సో అందుకని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి నువ్వు సార్ నేను నా దగ్గర ఇంత డబ్బులు నేను పెట్టుకున్న మాట మాట్లాడితేనే వెంటనే అక్కడికి క్లోజ్ అయిపోతుంది చాప్టర్. సో అటువంటి ఇష్యూసే ఉండవు. ఆయనకి నచ్చాలి, ఆయన గురించి ఎవరన్నా మన గురించి ఆయనకి మంచిగా చెప్పాలి. అండ్ తర్వాత ఆయన కావాల్సిన కండిషన్స్ చూడు, నువ్వు ఈ నియోజకవర్గం పోతున్నావు, నీ ఇట్లా ఉంటుంది, నువ్వు ఇట్లా చేయాలి అన్నది ఉంటుంది తప్పితే అంతకంటే వేరే డిస్కషనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండదు. ఓకే, డాక్టర్ సుధీర్ ధారా గురించి ఏమి తెలుసు అని నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పంపించారు అసలుకి? ఒకటి నేను కర్నూలులో మెడికల్ కాలేజ్ చదువుకున్నాను, కర్నూలులో ప్రాక్టీస్ చేశాను. మా ఫాదర్ అక్కడ వర్క్ చేశారు, మా ఫాదర్ ప్రాజెక్ట్లో వర్క్ చేసిన ఇంజనీరు. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్లస్ ఆల్సో నా గురించి ఈయన ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక డాక్టర్గా నందికొట్కూరుకి వెళ్తే నందికొట్కూరులో మంచి జరిగే అవకాశం ఉన్నదన్న నమ్మకంతోనే ఆయన పంపించారు. ఎవరు చెప్పారు ఇవన్నీ కూడా? సుధీర్ ధారా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, కర్నూలు మెడికల్ కాలేజీలోని చదువుకున్నాడు, ఆయన ఎంబీబీఎస్ అక్కడే, పీజీ అక్కడే చేశాడు. వాళ్ళ నాన్న కూడా సుదీర్ఘ కాలం పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కర్నూలులో చేశాడు. ఒక ఉన్నత విద్యావంతుడు, ఒక డాక్టరు, మేధావి అని జగన్మోహన్ రెడ్డి గారికి స్పూన్ ఫీడింగ్ చేసింది ఎవరు? స్పూన్ ఫీడింగ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి క్లోజ్ పర్సన్. అవన్నీ మనం రివీల్ చేయకూడదు. బట్ వెల్ విషర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, వెల్ విషర్ ఆఫ్ రాయలసీమ. సరే, ఆ స్పూన్ ఫీడింగ్ చేసిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డి తమ్ముడు, మీరు ఇద్దరు డాక్టర్స్. ఆయన ద్వారా విశ్వేశ్వర రెడ్డి టు జగన్మోహన్ రెడ్డి గారు అందరికి తెలిసిన సత్యమే అది. అసలు నందికొట్కూరు మీరు ఫిట్ అని విశ్వేశ్వర రెడ్డి ఎలా జడ్జ్ చేశారు? విశ్వేశ్వర రెడ్డి ఎలా జడ్జ్ చేశారు అన్నది ఇంకా విశ్వేశ్వర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, మనం ఏంటంటే మనం వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం అంతే. మనకి వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు నాలో ఏ క్వాలిటీ చూసి నందికొట్కూరుకు నేను నేను సూట్ అవుతానన్నది అది నేను కామెంట్ చేసే అర్హతలో లేదు. అంటే 2019 ఎన్నికలకు వచ్చేసరికి కేవలం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారముతో తొగురు ఆర్తకు టికెట్ వచ్చింది. నేను గెలిపించుకొస్తాను అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం బైరెడ్డి సిద్ధార్థ 28,000 మెజార్టీతో ఏదో గెలిపించుకొచ్చారు ఆయన్ని. వాస్తవం 2019 యాక్చువల్గా అక్కడ లబ్బే వెంకటస్వామి క్యాండిడేట్ కావాల్సింది. నాతో డబ్బు లేదు మీరు అన్నారు, డబ్బు లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి డబ్బు చూడడు, మంచిని మానవతాన్ని చూసారు మీరు చెప్పారు. కానీ లబ్బే వెంకటస్వామి నాతో డబ్బు లేదని సెల్ ఆఫ్ చేసుకొని కూర్చొని ఆయన దుకాణం సర్చ్ చేయడంతో లాస్ట్ మూమెంట్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకారంతో తొగురు ఆర్త టికెట్ తెచ్చుకోవడం జరిగింది, గెలిచాడు. ఆ తర్వాత ఆయన దారి ఆయన చూసుకున్నారు, ఈయన దారి ఏదో గ్యాప్ వచ్చేసి తొగురు ఆర్తలు బయటికి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. అది ఎవరిది తప్పు ఎవరు ఒప్పు అనేది పార్టీకి తెలుసు అక్కడ. ఓకేనా? 2024 వచ్చేసి మళ్ళీ లబ్బే వెంకటస్వామి లోకల్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిన ఇది కూడా ఉంది, ఆయనకు అనుభవం ఉంది కాబట్టి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యొక్క సహకారం కూడా ఆశీర్వాదం కూడా ఆయన మీద ఉంది ఆయనకి అనుకుంటే ఉన్నట్టుండి ఒక పారాషూట్ వేసుకుని దిగేశారు సుధీర్ ధారా. అంటే ఇవన్నీ కూడా డెసిషన్స్ సుప్రీం చేస్తారు, ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఆయన ఇప్పుడు ఆయన మనసులో ఎవరుంటే వాళ్ళని పంపిస్తారు అంతే. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నిట్లో ఆయనకి ఏదో నెగిటివిటీ చూసి ఉంటేనే నాకు ఇచ్చి ఉంటారు. ఓకే, అంతే కదా. అంటే ఆయనకు తెలీదు మీ గురించి, ఈయన చెప్పాడు. ఎవరు? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డి చెప్పడంతోనే నమ్మారు అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు డైరెక్ట్ తెలీదు. డైరెక్ట్ గా తెలీదు. నాకు ఆయన మంచి వ్యక్తి బాగుంటుంది. ఓకే అన్న, అయితే ఏముంది, నా బొమ్మను చూసి ఓటేస్తారు పంపిస్తాం పోదండి పంపించారు, అంతేనా? అది నాకు తెలీదు. అనేది అదే విశ్వేశ్వర రెడ్డి గారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఏం జరిగిందన్న సంభాషణ తెలుసుకునేంత పెద్దవాడిని కాదు. బట్ ఒక మాట నా గురించి మంచిగా విశ్వేశ్వర రెడ్డి చెప్పి ఉండొచ్చు, దానివల్ల నన్ను సెలెక్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఏం జరిగింది ఇంటర్నల్ మనకు తెలియదు. బట్ దాని గురించి డిస్కషన్ కూడా చేయకూడదు మనం. బట్ దోస్ ఆర్ ఆల్ బిగ్ పీపుల్. అంటే ఇక్కడ మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగిన 2 ఎన్నికలు, ఇప్పుడు 3 ఎన్నిక జరిగింది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అజయ్య. 2019 తొగురు ఆర్తర్ గెలిచారు. 24కి వచ్చేసరికి అంటే
నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం ఎక్కువగా వైఎస్సీపీ ఫ్యాక్టర్ ఎక్కువగా పనిచేస్తుంది, ఆదరణ కూడా జగన్మోహన్ రెడ్డికి మంచిగా ఉంటుంది. అందులో బైరెడ్డి సిద్ధార్థ్ ఉన్నాడు అక్కడ. సిద్ధార్థ చరిష్మా చాలా బలంగా ఉంటుంది అనమాట. ఇన్ని ఫ్యాక్టర్స్ పెట్టుకొని కూడా సుధీర్ ద్వారా ఓడిపోవడానికి బలమైన కొత్త వ్యక్తి కావడమా, లాస్ట్ మినిట్లో రావచ్చి ప్రజలతో మమేకం కాలేకపోయారా, అంటే నిజంగా ఆడేమన్నా వైసీపీకి ఎదురుగాలంటే కూటమి గాలి అలా రావడంతో వైసీపీ గాలి తగ్గిపోయిందా? అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎవరికి ఫలానాది తప్పకుండా దీనివల్లనే నందికొట్కూరు ఓడిపోయారు, దీనివల్లనే నందికొట్కూరులో మనం వైఎస్ఆర్సీపీ ఓటమి చూడొచ్చని ఎవరికి తెలియదు. మెడికల్ టెర్మినాలజీ కాకుండా చెప్పండి. మా డాక్టర్ చెప్తారు కదా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి, మల్టిపుల్ డిజార్డర్స్ ఉన్నాయి. కానీ నెంబర్ 1 నెంబర్ 2 చూసుకుంటే నేను పర్సనల్గా నేను జనవరిలో క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాను, మేలో ఎలక్షన్స్ జరిగినాయి. నేను మొత్తం నా క్యాంపెయినింగ్లో నేను మొత్తం ఆల్మోస్ట్ 76 పంచాయతీల్లో దగ్గర 70 పంచాయతీలు డోర్ టు డోర్ చేశాను. నేను ఆ క్యాంపెయినింగ్లో డోర్ టు డోర్ చేస్తున్నప్పుడు జనాల రెస్పాన్స్, జనాలు మనల్ని రిసీవ్ చేసుకునే విధానము, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతుంటారు, అట్లా ఆ నెగిటివిటీని ఎంతైతే చూశాను, పాజిటివిటీ ఎంత చూశాను. ఇది నెక్స్ట్ ఎలక్షన్ రోజు ఎలా ఉంది, కౌంటింగ్ రోజు ఎలా ఉంది, ఇవన్నిట్లో చూస్తే నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ నందికొట్కూరు వరకు ఈజ్ వై నాట్ ఈవీఎం మెషినరీ, అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ట్యాంపరింగ్ వల్ల జరిగిందన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ రోజు నేను ఆల్మోస్ట్ 40 పంచాయతీ తిరిగాను. సిద్ధార్థ్ తను ఒక 30-40 తిరిగాడు, నేను ఒక దగ్గర 30-40. లీడర్స్ ఎలక్షన్ ఓట్ వేసిన తర్వాత ఓటర్ బయటకు వస్తాడు కదా, ఓటర్ బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ లీడర్స్ కూర్చొని ఉంటారు. వాళ్ళు చెప్తారు, సార్ మాకు తెలిసిపోతుంది సార్ వాళ్ళు ఎవరికి ఓట్ వేశారో, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి తెలిసిపోతుంది అని. ప్రతి ఓటింగ్ సెంటర్లో, పోల్ బూత్లో ప్రతి ఒక్క చోట కూడా మెజారిటీ ఉంది. అంటే జనరల్గా ఇప్పటి వరకు జరిగిన మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో అందరూ కూడాను అసెస్మెంట్, ఒక రఫ్ అసెస్మెంట్ ఆ ఎలక్షన్స్ రోజు ఓటింగ్ వేసింది, దాంట్లో కూడాను మాది మెజారిటీ ఉండే. అంటే గీతా జయసూర్యకి మళ్ళీ 9,792 ఓట్ల మెజారిటీ ఎలా వచ్చిందంటారు? అదే అంత, అది కూడా 8,000 9 కాదు, 9,792 ఓట్ల మెజారిటీ అంటే ఎలా ఫిక్స్ చేశారు అదంటారు మీరు? ఈవీఎం గురించి ఎవరైతే అంటారో నాలాగా వాళ్ళందరూ ఏమన్నారు, 43 lakhs ఓట్లు ఎక్కువ పోలైనాయి. మనం ఆ రోజు ఓటింగ్కి, ఎలక్షన్స్కి ఓటింగ్కి ఆ డిఫరెన్స్ వచ్చింది. ఆ డిఫరెన్స్ కంటిన్యూస్గా 175 పంచుంటారు. అంటే ఇక్కడ దీన్ని రావాలి 9,792 ఓట్లు 92 రావాలని కరెక్ట్గా ఫిక్స్ చేసి ఉండకపోవచ్చు. అది ఏం జరిగిందో ఎవరికి తెలియదు. నేను మొన్న ఎవరో చాలా ఒక పెద్ద కంప్యూటర్ కంపెనీలో ఒక వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, నేను ఒకసారి అండ్ పాలిటిక్స్లో కూడా ఉన్నారు, సార్ ఎంతవరకు ఈవీఎం ఛాన్సెస్ ఉంటాయి చూడండి సార్, ఈవీఎం మిషన్ని ఎక్కడి నుంచి అనగానే హ్యాక్ చేయొచ్చు, చెయ్యలేమని చెప్పలేము. కానీ ఈ ఎలక్షన్స్ జరిగిందా లేదా నేను కామెంట్ చేయలేను, కానీ ఈవీఎంని హ్యాక్ చేయొచ్చు. చాలా పెద్ద మనిషి ఆయన. 2019లో కూడా హ్యాక్ చేశారంటనా? 2019 గురించి ఎవరు మాట్లాడలేదు. 2024 నాకు అప్పుడు సంగతి తెలియదు కాబట్టి 24లో నేను నాకున్న డౌట్ని ఆయనతో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు హ్యాక్ చేయడం 100% ఎవరు కూడా హ్యాక్ చేయలేమని అనలేరు, తప్పకుండా జరిగి ఉండొచ్చు. కానీ ఈ ఎలక్షన్లో జరిగిందా లేదా నేను కామెంట్ చేయలేను. సో ఫస్ట్ అది. ఇంకా నెక్స్ట్ ఇంకా మీకు తెలిసిన అన్ని కారణాలు, కార్యకర్తలు అంటారు, తర్వాత సారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని సరిగ్గా చెప్పుకోలేదంటారు, ఇది పక్కా. నెక్స్ట్ ఇంకా ఒకరికి లిక్కర్ అంటారు, ఒకరు శాండ్ అంటారు. ఇవన్నీ ఫైనల్గా ఏంటంటే అన్ని స్పెక్యులేషనే. ఇదా ఒకటి 2 కారణాలు ఒకటి నమ్ముతాడు, 2-3 కారణాలు ఇంకోటి నమ్ముతారు. సో బేసికలీ పాలిటిక్స్ తెలిసిందే కదా, ఇదంతా కూడాను క్లియర్ కట్ బుల్సై రీజన్ ఉండదు. నేను ఫీల్ అయ్యేది మటుకు, నేను క్యాంపెయినింగ్ చేసిన తర్వాత జనాలు జగన్మోహన్ రెడ్డి ప్లస్ ఆల్సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నా క్యాంపెయినింగ్లో వాళ్ళు ఆదరించిన విధానం పట్ల నేనైతే నందికొట్కూరులో 100% 20-25,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం అనుకుంటున్నాను.